ఆగస్టు 27వ తేదీ 2026వ సంవత్సరం. ఈరోజు పంచాంగం మరియు రాశి ఫలాలు తారాబలాన్ని పరిశీలించినట్లయితే శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుక్లపక్షం, పౌర్ణమి తిథి. పౌర్ణమి తిథి ఈరోజు ఉదయము 9 గంటల 9 నిమిషాలకు ప్రారంభమవుతుంది. 28వ తేదీ శుక్రవారం 9 గంటల 48 నిమిషాల వరకు ఉంటుంది. పౌర్ణమి తిథి రాత్రి సమయము గురువారానికే వర్తిస్తుంది, అనగా ఈ రోజుకే వర్తిస్తుంది. పౌర్ణమి తిథి రాత్రి సమయము ప్రదోష వేళ నుండి నిశిత కాలం. ఈ సమయంలో చేసేటువంటి దైవనామ సంకీర్తనలు కానీ, దైవనామ జపాలు కానీ, స్తోత్రాలు కానీ చేయడం వలన చాలా మంచిది. చంద్రబలం అనేటువంటిది పెరగడానికి అవకాశం ఉంటుంది. చంద్రునికి సంబంధించినటువంటి స్తోత్రాలను చేయడము ఇంకా మంచిది. ఈరోజు గురువారము, ధనిష్టా నక్షత్రం, పౌర్ణమి తిథి. ఏదైనా నూతన కార్యక్రమాలు చేపట్టడానికి అనుకూలమైనటువంటి సమయం. అయితే వివాహము, గృహప్రవేశము, శంకుస్థాపన పౌర్ణమి తిథిని వాడకపోవడమే చాలా మంచిది. పౌర్ణమి తిథి రోజున చంద్రగ్రహం నుండి మనకు అత్యంత శక్తి లభిస్తుంది. మనం చేసేటువంటి జపాల వలన చాలా అద్భుతమైనటువంటి ఫలితం లభిస్తుంది. ఈరోజు మౌనంగా ఉండి ఎక్కువగా ధ్యానం చేయడం కానీ చాలా మంచి ఫలితాలను ఇస్తాయి. సాధారణంగా పెళ్లిలో కానీ, గృహప్రవేశాల్లో కానీ హడావిడి వలన ఒత్తిడికి గురవుతాం. పౌర్ణమికి సంబంధించినటువంటి ఆ యొక్క పవర్ అనేటువంటిది మనం రిసీవ్ చేసుకోలేం. అందువలన పౌర్ణమి తిథి రోజున మనము వీలైనంత వరకు ఎటువంటి కార్యక్రమాలు చేయకుండా మౌనంగా ఉంటే చాలా మంచిది. సాయంకాలం నుండి పూర్తిగా పౌర్ణమి తిథి యొక్క శక్తిని మనము పొందడానికి కావలసినటువంటి ధ్యానము కానీ, జపాలు కానీ చేసుకుంటే చాలా ఉత్తమం. మరి ఎంతసేపు చేయాలి, ఎన్ని గంటలు చేయాలనేటువంటిది నియమం ఏమీ ఉండదు. మీరు ఒక అరగంట చేసినా కూడా సరిపోతుంది, అరగంట మౌనంగా ఉన్నా కూడా సరిపోతుంది, ఏమీ చేయకున్నా కూడా. ఇక రాశి ఫలాలను పరిశీలించినట్లయితే మేషరాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. విద్య, ఉద్యోగము, వ్యాపార రీత్యా, ఆదాయ రీత్యా కూడా చాలా బాగుంటుంది. వృషభ రాశిని పరిశీలించినట్లయితే వీరికి కూడా అనుకూలంగా ఉంటుంది ఈరోజు. అయితే ఖర్చులు ఎక్కువగా జరగడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా పెట్టుబడులు పెట్టేటప్పుడు కొంత ఆలోచించి పెట్టడం చాలా మంచిది. ఈరోజు మిథున రాశి ఫలితాలు పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి ఎక్కువగా ఖర్చులు వస్తాయి. ఏదైనా నూతన పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వెళ్తారు. దాని వలన కొంత ధనాన్ని అనేటువంటిది వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. అందుకోసము వీలైనంత వరకు మిథున రాశి వారు జాగ్రత్తగా చూసుకొని పెట్టుబడులు పెట్టడం ఉత్తమం. ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు చూసినట్లయితే చాలా బాగుంటాయి. ఈరోజు వారికి మానసిక ఉల్లాసం ఎక్కువగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఇక సింహరాశి ఫలితాలు ఈరోజు పరిశీలించినట్లయితే సింహరాశి వారికి కూడా ఈరోజు చాలా బాగుంటుంది. వారు నిర్వహిస్తున్న పనులలో వారికి గుర్తింపు రావడం జరుగుతుంది. కన్యారాశి ఫలితాలను పరిశీలించినట్లయితే వీరు ఇతరుల కోసం ఎక్కువగా ఖర్చు చేయడం జరుగుతుంది ఈరోజు. అయినప్పటికీ కూడా వీరు దాని నుంచి పొందేటువంటి ఆనందము వీళ్ళకు చాలా ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇక తులారాశి ఫలితాలను పరిశీలించినట్లయితే వారు విహారయాత్రల కోసం ఎక్కువగా ఖర్చు చేయడం జరుగుతుంది, లేదా ఫ్యాషన్ రంగం కోసం ఎక్కువగా ఖర్చు చేయడం జరుగుతుంది ఈ రోజున. ఈ ఖర్చులు అనేటువంటిది చూసి చేస్తే చాలా మంచిది. ఇక వృశ్చిక రాశి ఫలితాలు పరిశీలించినట్లయితే వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకైనా, ఉద్యోగులకైనా ఆదాయ రీత్యా, సంపాదన రీత్యా చాలా బాగుంటుంది. ధనుస్సు రాశి ఫలితాలను పరిశీలించినట్లయితే వీరికి కూడా మంచి ఫలితాలు ఉంటాయి. విద్యార్థులకు ఉత్తమమైనటువంటి మార్కులు రావడం విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది, ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. ఆదాయపరంగా, ప్రమోషన్ల పరంగా కూడా వీరికి అనుకూలంగా ఉంటుంది. వీరు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఈరోజు సక్సెస్ అవుతాయి. ఇక మకర రాశి ఫలితాలను చూసినట్లయితే వీరికి కొంత మధ్యస్థంగా ఉండొచ్చు ఈ రోజున. వీరి యొక్క జీవితం అనేటువంటిది ఈరోజు కొంత నార్మల్గానే ఉంటుంది. వీరికేం నష్టమేమి ఉండదు, కానీ అలాగని ఎదుగుదల అనేటువంటిది కూడా పెద్దగా ఉండకపోవచ్చు. ఇక కుంభరాశి ఫలితాలు పరిశీలించినట్లయితే వీరు కూడా సాధారణ జీవితమే ఉంటుంది ఈ రోజున. ఏదైనా వీరికి ఈరోజు కలిసి వచ్చినా కూడా పెద్దగా వీరిలో మార్పు అనేటువంటిది ఉండదు. ఇక మీనరాశి ఫలితాలు పరిశీలించినట్లయితే మీనరాశి వారికి ఈ రోజున మంచి ఫలితాలు ఉంటాయి.
వీరికి ఆదాయం కలిసి రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది, అదృష్టం కూడా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది. ఇవి ఈరోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి ఫలితాలు. ఇక ఈరోజు తారాబలాన్ని పరిశీలిద్దాం. రాశి ఫలితాల కన్నా తారాబలం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. జన్మ నక్షత్రం నుండి ఈరోజు ప్రస్తుతం ఉన్నటువంటి నక్షత్రాన్ని క్యాల్కులేట్ చేసుకొని సంపత్తార వచ్చిందా, మిత్రతారణ, పరమమిత్రతారణ, సాధన తారణ, క్షేమతారణ అని గుర్తించాలి. ఆ విధంగా చూసుకొని మనం ఏదైనా ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుంది. మనకి ఈరోజు ధనిష్ఠా నక్షత్రం. ధనిష్ఠా నక్షత్రము ఏ నక్షత్ర జాతకులకు అనుకూలంగా ఉంటుంది? శుక్రగ్రహ నక్షత్రాలైనటువంటి భరణి, పుబ్బ అనగా పూర్వ పాల్గుని నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం వీరికి చాలా బాగుంటుంది. చంద్రగ్రహ నక్షత్రాలైనటువంటి రోహిణి, హస్త, శ్రవణ నక్షత్ర జాతకులకు కూడా ఈరోజు బాగుంటుంది. ఇక రాహుగ్రహ నక్షత్రాలైనటువంటి ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్ర జాతకులకు కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఇక గురుగ్రహ నక్షత్రాలైనటువంటి పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఇక బుధగ్రహ నక్షత్రాలైనటువంటి ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్ర జాతకులకు కూడా ఈరోజు చాలా బాగుంటుంది. ఈ విధంగా మనము నక్షత్ర ఫలితాలను పరిశీలించుకొని మనము ఏదైనా కార్యక్రమాలను చేపట్టాలి. ఇప్పుడు నేను చెప్పనటువంటి నక్షత్ర జాతకులు మాత్రము ఎటువంటి పరిస్థితులలో మీ రాశి బాగున్నా సరే నూతన కార్యక్రమాలు మాత్రం చేపట్టకూడదు. విపత్తార, జన్మతారలు, నైదన తారలు ఇలా వస్తాయి. ఈ రోజున దత్తాత్రేయ స్వామి ఆలయాలకు కానీ, దక్షిణామూర్తి స్వామి ఆలయాలకు కానీ, శివాలయాలకు కానీ వెళ్ళి ప్రదక్షిణలు చేయడం కానీ, ఇంట్లోనైనా సరే 108 సార్లు శివనామ స్మరణ లేదా దక్షిణామూర్తి స్తోత్రాలు వినడం, దత్తాత్రేయ స్వామి స్తోత్రాలు వినడం చేసినట్లయితే మాత్రం వీరికి కూడా బలం ఏర్పడుతుంది. ఇక ఈరోజు ఏదైనా మీరు దానం ఇవ్వాలి అనుకుంటే మాత్రం అరటి పండ్లను దానం ఇవ్వచ్చు. మీకు గురుగ్రహానికి సంబంధించినటువంటి దోషాలు పోవడానికి అవకాశం ఉంటుంది. గురుబలం కావాలి అని ఈరోజు అనుకున్నవారు గురువుకు సంబంధించినటువంటి స్తోత్రం కూడా మనం పఠించవచ్చు 108 సార్లు.